హలో ఫ్రెండ్స్, అందరికీ నెక్స్ట్ మంత్ మా చెల్లె పెళ్ళి ఉండే. సో చుట్టాలందరూ ఎక్కడ ఉంటారు ఏంది అని మస్తు టెన్షన్ పడ్డా. అప్పుడే నాకు ఒక అన్న అయితే సజెస్ట్ చేసిండు ఏంటంటే జీ రూమ్స్ గురించి. సో జీ రూమ్స్ అంటే ఏంది ఎట్లా అని నేనైతే చూడడానికి అయితే పోయినా. సో పోగానే అన్న అయితే మస్తు రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా మాట్లాడిండు. అసలు ఎట్లుంటుంది ఏంది, సేఫేనా, నీట్గా ఉందా అన్నీ మాట్లాడిండు. సో వాళ్ళు పోగానే రిసీవ్ చేసుకున్న పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. ఆయన చాలా ఫ్రెండ్లీగా కూడా మాట్లాడుతున్నారు. సో రూమ్స్ విషయానికి వచ్చేవారికి ఈ రూమ్ చూసిరా ఎంత బాగుందో కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో రూమ్లో కబోర్డ్స్ కూడా సూపర్ కదా, అసలు ఏ హోటల్లో చూడలేదు ఇట్లా కబోర్డ్స్ ఉండడం. ఆయన రూమ్ కూడా ఇంత నీట్గా ఇంత సూపర్గా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ మిర్రర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫుల్ పిక్స్ తీసుకున్నా, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇంకా కొంచెం పైన. సో ఈ రూమ్ అయితే చూడండి ఎంత నీట్గా ఎంత క్లాసీగా. అండ్ నీట్నెస్ విషయంలో మాత్రం 100 to 100 పాయింట్స్ ఇవ్వచ్చు వీళ్ళకి. సో చాలా అంటే చాలా బాగుంది. సో రూమ్స్ గురించి చెప్పలే కదా ఏమేమి రూమ్స్. సో ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, లగ్జరీ రూమ్స్, విఐపి రూమ్స్, డైలక్సీ రూమ్స్ అని ఇట్లా చాలా రకాల రూమ్స్ ఉన్నాయి. సో ఈ రూమ్ చూసిరా 2 బెడ్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇది మొత్తం పైన చూసిరా ఎంత నీట్గా ఎంత క్లాస్గా, ఏ లొల్లి లేకుండా మనం పోయినంతసేపు చాలా అంటే చాలా మంచిగా స్టే చేసి రావచ్చు. సో నాకైతే మస్తు అనిపించింది. వీళ్ళ సర్వీస్ కూడా 24/7 నాకైతే సూపర్ అనిపించింది. అండ్ ఇది ఎక్కడో కాదండి, బెల్లంపల్లి టు సోమగూడెం వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్